ఏదైతే ఈరోజు కొరుట్ల మున్సిపల్ చైర్పర్సన్గా మా చిన్ననాటి మిత్రుడు, అంటే చిన్న పెద్ద అని లేకుండా మేమందరం కలిసి తిరిగిన వాళ్ళం. మా గంగారు గారికి, తిరుమల వసంత గారికి కొరుట్ల మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం ఆనందకరమైన విషయం. ఎందుకంటే గంగారు చిన్ననాటి నుంచి కష్ట సుఖాలు అనుభవిస్తూ తన ఎన్ఏసుగా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, కొరుట్ల పట్టణ అధ్యక్షుడిగా, 3 పర్యాలు మున్సిపల్ కౌన్సిలర్గా ఎంతోమంది పార్టీలు విడిచిపెట్టుకుంటూ పోతూ వస్తూ ఉన్నాడు. కానీ గంగారు ఒక పార్టీ అంటే 3 రంగాల జెండా అని గంగారుకు ఆ బిరుదు రావడం జరిగింది. మరి ఇకపోతే తను నిజమైన వారసుడు రత్నాకర్ రావు ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు కన్నా సామ్రాజ్యాన్ని ఇవ్వాలి నరసింహారావు గారు, కృష్ణారావు గారు, శేఖర్రావు గారు నిజమైన కార్యకర్తకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కొరుట్ల పట్టణ ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారు. గంగారు సేవ కొరుట్ల పట్టణకు అవసరం కాబట్టి వాళ్ళు దువ్వాడి నరసింహారావు గారు, కృష్ణారావు గారు, శేఖరరావు గారు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈరోజు వచ్చి రేపు పోతూ నేను చైర్మన్ అవుతానని ప్రకటించిన వారు చాలామంది ఉన్నారు. కష్టపడ్డ వ్యక్తిత్వం ఉన్న మా గంగారికి ఈ మున్సిపల్ చైర్మన్ కట్టబెట్టినందుకు మా దువ్వాడి పెద్దలకు నేను మరొకసారి అభినందనలు చేస్తున్నాను. కొరుట్ల పట్టణ పక్షాన, మా మంజేశ్వర దేవాలయ పక్షాన, మా 26 వార్డు ప్రజల పక్షాన పూర్తి సహకారం గంగారు గారికి అందజేస్తామని మరీ నేను కోరుతున్నా. దువ్వాడి రత్నాకర్ రావు నాయకత్వం అమర హై అమయ.